అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోరిన కోరికలు తీర్చే కొమరవెల్లి మల్లన్న గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలోని ఓరుగల్లు ప్రాంతాన్ని ఏలిన కాకతీయ రాజులు శివభక్తి పరాయణులు. వారు పరమశివుని ఆరాధించడమే కాక శివుని పట్ల తమ భక్తికి నిదర్శనంగా అనేక శివాలయాలు నిర్మించారు. వారు నిర్మించిన రామప్ప, 1000 స్తంభాల గుడి, అనేక ప్రసిద్ధి శివాలయాలను వరంగల్ జిల్లాలో నేటికి దర్శించవచ్చు. అలాంటి దేవాలయాల్లో ఒకటి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కొమరవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు. పరమశివుడు ఇక్కడ తన భక్తులను కాపాడటానికి మాదిరాజు, మాదమ్మ అనే దంపతులకు సుతుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరుతాడు. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ, లింగ బలిజల కులాలకు చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చేయబడింది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొమరవెల్లి మల్లన్న జాతరగా ప్రసిద్ధిగాంచిన ఈ బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ప్రారంభమై ఉగాది దాకా సాగుతుంది. ఈ సమయంలో ప్రతి ఆదివారం ఉత్సవాలు, బోనాలు వగైరా సందడిగా జరుగుతాయి. తమకి అండదండగా నిలిచి సదా కాపాడే ఈశ్వరునికి బోనాలు సమర్పించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ ఉత్సవాలలో స్వామి పట్ల భక్తులకు భక్తి నిలువెత్తు అద్దం పట్టినట్లు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. జాతర సమయంలో భక్తులకు విశేషంగా ఆకర్షించే ఇంకొక వేడుక పెద్దపట్నం. ఇది శివరాత్రి రోజున జరుగుతుంది. భక్తులు ఆలయం ముందు ముగ్గు వేసి భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ, అలాగే జాతర మొదటి రోజు చివరి రోజు జరిగే అగ్నిగుండాలు అంటే నిప్పుల మీద నడవడం భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంగా జరుగుతాయి. స్వామి ఆలయానికి కొంచెం దూరంలోనే కొండపై రేణుకాదేవి ఉన్నది. ఈవిడ మల్లికార్జున స్వామికి సోదరిగా భావించి భక్తులు జాతర సమయంలో ఈవిడకి కూడా బోనాలు సమర్పిస్తారు. జాతర జరిగే సమయంలో ఆదివారాలు ఆ ప్రాంతమంతా బోనాలు సమర్పించే భక్తులతో నిండిపోయి ఉంటుంది. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన పాత్రలపై దీపం వెలిగించి తలపై పెట్టుకుని స్వామికి, రేణుకాదేవికి బోనాలు సమర్పించడానికి వరుసగా కొండపైకి ఎక్కే భక్తుల బారులు చూడడానికి 2 కళ్ళు చాలవు. రాత్రి 7 గంటల దాకా మాత్రమే సాగే ఈ బోనాల ఉత్సవాన్ని చీకటి పడ్డాక కొండ కింద నుంచి చూస్తే బారులు తీరిన దీపాలు కదులుతున్నట్లు అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ దృశ్యం. ఆలయం ఎదురుగా ఉన్న బండి చక్రాలు స్వామి రథంగా భావించి పూజిస్తారు భక్తులు. ఈ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గ్రామ దేవత కొండ పోచమ్మ ఆలయం ఉంది. ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు. స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కొమరవెల్లి గ్రామం వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో ఉన్నది. ఇప్పుడు పెద్దపట్నం వేటితో వేస్తారో తెలుసుకుందాము. ఆలయంలో అర్చన, కళ్యాణ మండపం దగ్గర ఒగ్గు పూజారులు పట్నం ఒకేసారి కొనసాగుతాయి. కోనేరులోని గంగనీరు తీసుకువచ్చి భక్తులు మల్లన్నకు పూజలు చేస్తారు. మల్లన్నను స్తుతిస్తూ స్వామివారి చరిత్రను ఒగ్గు కథల రూపంలో చెబుతారు. కుంకుమ, బియ్యపిండి, తంగేడు ఆకులతో తయారు చేసిన ఆకుపచ్చ పొడి, గులాబీ చూర్ణం పొడి, పంచరంగులను పెద్దపట్నం వేయడానికి వినియోగిస్తారు. 3 గంటలకు పైగా ఒగ్గు కళాకారులు పెద్ద పట్నాన్ని వేస్తారు. పట్నం వేయడం పూర్తి కాగానే ముందుగా పట్నంలోకి బోనాన్ని, తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. తెలంగాణలోని ఒక్కో శివాలయానికి ఒక్కో ప్రత్యేకత. వీటిలో కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి మరింత ఘనత. చాలా ఆలయాల్లో వేప రావి చెట్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం గంగరేగు చెట్టు స్థల వృక్షంగా పూజలు అందుకుంటుంది. స్వామివారి మండపానికి అభిముఖంగా ఉంటుంది ఈ చెట్టు. ఈ చెట్టు వద్దే భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. మల్లన్న పట్నం ఒగ్గు పూజారులు నిర్వహించే ఈ తంతు పవిత్ర గంగరేగు చెట్టు కిందే సాగుతుంది. మల్లన్నను కొలిచే భక్తులు కష్టాలు తీరిస్తే గంగరేగు చెట్టు కింద పట్నం వేస్తారు అని మొక్కుకుంటారు. సమస్యలు తీరగానే సకుటుంబంగా కొమరవెల్లికి తరలి వస్తారు.
ఒగ్గు పూజారితో గంగరేగు చెట్టు కింద మల్లన్న పట్నాలు వేయిస్తారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి తలనీలాలను సమర్పించేది కూడా ఇక్కడే. కళ్యాణ కట్టలో కత్తిరించిన తలనీలాలను వెంట తెచ్చుకొని గంగరేగు చెట్టు మొదట్లో వేయడం ఆనవాయితీ. ఈ చెట్టుకు బంతిపూల మాల వేసి స్వయంగా స్వామివారికే అలంకరించిన అనుభూతిని పొందుతారు. కుమరవెల్లి మల్లన్న ఆలయంలోని గంగరేగు చెట్టు ఎంతో మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తారు. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా ఈ చెట్టు మాత్రం ఏడాది పొడవునా పచ్చదనంతో కలకలలాడుతూనే ఉంటుంది. ఇందుకు కారణం స్వామి మహిమేనని నమ్ముతారు. ఈ చెట్టు ఆకును తింటే అనారోగ్యం దూరమవుతుందని విశ్వసిస్తారు. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ చెట్టు ఆకులను వెంట తీసుకెళ్లి అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు తినిపిస్తూ ఉంటారు. ఆకును తిన్నవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగానే వారిని మల్లన్న క్షేత్రాన్ని తీసుకువచ్చి స్వామి దర్శనం చేయించడంతో పాటు గంగరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి, కృష్ణాష్టమి పర్వదినాల్లో మల్లన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాల ఆధ్వర్యంలో నిర్వహించే పెద్ద పట్నం అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ కార్యక్రమం కూడా గంగరేగు చెట్టు కింద నిర్వహించడం విశేషం. ఈ సమయంలో సుమారు 80,000కు పైగా భక్తులు కుమరవెల్లిని తరలివస్తారు. గంగరేగు చెట్టు కింద వేసే పెద్ద పట్నాన్ని దర్శించుకొని తరిస్తారు. అయితే పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం స్థలాభావం వల్ల ప్రస్తుతం కళ్యాణ వేదిక వద్ద పెద్ద పట్నం వేస్తున్నారు. మల్లన్న ఆలయంలో పసుపును బండారుగా పిలుస్తారు. స్వామిని దర్శించుకునే పసుపు బండారిని భక్తుల నుదుట పుట్టుగా పెడతారు. ఆలయ రాజగోపురం, ప్రహరీ గోడ, పట్నాల మండపం, ముఖ మండపం, దేవస్థాన కాటేజీలు అన్నీ పసుపు రంగులో ఉంటాయి. స్వామివారి అరచేతిలోని పసుపును నుదుటన బొట్టు పెట్టుకుంటే రోగాలు రాకుండా రక్షిస్తాడని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం అంటే సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో మొదలై ఫాల్గుణ మాసం చివరి ఆదివారం అంటే ఉగాది ముందు వచ్చే ఆదివారం అగ్నిగుండాలతో 3 నెలల జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మల్లన్న స్వామి యాదవులకు కులదైవంగా భావించి హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యాదవులు, ఇతర కులస్తులు ప్రతి ఏటా స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తుంటారు. తెలంగాణ జానపదుల జాతర మల్లన్న క్షేత్రంలో 2 రకాల పూజలుంటాయి. మల్లన్న యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతమ్మను, లింగ బలిజల ఆడబిడ్డ బలిజ మేడలమ్మలను పాణిగ్రహణం చేశారని క్షేత్ర పురాణం చెబుతోంది. అందుకనే ఈ క్షేత్రంలో ఆలయ గర్భగుడిలో లింగ బలిజలు పూజలు నిర్వహిస్తుండగా, ఆలయ ప్రాంగణంలోని గంగిరేవి చెట్టు వద్ద ఒగ్గు పూజారులు రంగురంగుల ముగ్గులతో పట్నాలు వేసి పసుపు బియ్యంతో స్వామికి వంటలు వండి మొక్కులు చెల్లిస్తుంటారు. స్వామికి భక్తుల పట్నం వేయడంలో తంగేడు ఆకుపిండిని ప్రత్యేకంగా వాడుతారు. భక్తులు కొత్త కుండలో బోనం వండి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కుండను ఇంటికి తీసుకెళ్లి వాడుకుంటే శుభం చేకూరుతుందని నమ్మకం. అదేవిధంగా గంగిరేగి చెట్టు వద్ద భక్తులు పట్నం వేసిన ముగ్గు పిండిని తమ పొలాలలో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని విశ్వాసం. మల్లన్న మహిమ నలుదిశలా వ్యాపించడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సగటున 65 లక్షల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తుంటారు. కుమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.